ఇంకా తర్వాత ఏమైందంటే మాకు ఛాన్స్ వచ్చిన తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్. ఓకే. ఓకే. ఇంటర్వ్యూ జరిగేటప్పుడు ప్రెగ్నెంట్ కాదు, ఛాన్స్ వచ్చే టైంకి 3rd మంత్లో ఉంది. వద్దులేండి అన్నాం. ఓకే. అసలు ఓకే. ఇంట్రెస్ట్ లేదు మాకు, ఇంకా ఎందుకంటే ప్రెగ్నెంట్ కదా బాగోదు. అవును. అవును. కానీ డాక్టర్ని అడిగితే ఓకే ఏం కాదు, మరి పరిగెత్తకుండా జాగ్రత్తగా చూసుకుంటే వెళ్ళొచ్చు కూడా అన్నారు. ఎందుకంటే అప్పటికి హెల్త్ బాగాలేదు అమ్మాయికి, ఓకే. అప్పటికే చాలా బెడ్ మీద ఉంటుండింది నీరసంగా. కాబట్టి ఎక్కడికైనా ఎంటర్టైనింగ్గా వెళ్ళండి అన్నారు డాక్టర్. ఓకే. ట్రిప్కి వెళ్ళండి, ఏదైనా షూట్లు చేసుకోండి అని ఆవిడే చెప్పారు ముందే. ఓకే. ఈ షో ఆఫర్, ఈ షో ఓకే మీరు కన్ఫర్మ్ అయ్యారని చెప్పక ముందే ఆవిడ ఆల్రెడీ మాకు చెప్పున్నారు డాక్టర్, ఎంజాయ్ చేయండి ఎక్కడికైనా వెళ్ళి, అప్పుడు నీరసం తగ్గిపోద్దని. కరెక్ట్ టైంకి వచ్చేసరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఇంకొక షో అడుగుతున్నారు, నేను చెప్పింది అదే కదా, ఎక్కడికైనా వెళ్ళండి అని. సో ఇదే అదే అనుకుని ట్రిప్ లాగా వెళ్ళండి, మీకు నీరసం తగ్గిపోతుంది. అమ్మాయి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది జనాలు ఉన్నారు కదా, కొంచెం ఎంటర్టైన్ ఉంటుంది. ఇంట్లో అయితే ఇంట్లోనే పడుకుంటుంది కదా. సో హెల్త్ సపోర్ట్ చేసినంత వరకు ఆడతాం, తర్వాత హ్యాపీగా ఉంటుంది అంతే. సూపర్. మరి ఇక్కడ చాలా మంది కంటెస్టెంట్లు ఉన్నారు కదా మీతో పాటు, ఏ టీం బి టీం ఉన్నారు, ఎవరు మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఏ టీంలోని?